సినిమా హిట్ అయితే హీరో హీరోయిన్ల కాంబినేషన్ రిపీట్ కావడం కామనే. అయితే ఒక్కోసారి ఎవరూ దొరక్క కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు ఈ మధ్య పెరిగిపోయాయి. హీరో హీరోయిన్ల రిపీట్ కాంబినేషన్స్ వెనకాల ఒక్కొక్కరిది ఒక్కో రీజన్. రిపీట్ అవుతున్న కాంబినేషన్స్ ఏంటో చూద్దామా? చిరంజీవి నయనతార కాంబినేషన్ మూడోసారి రిపీట్ అవుతోంది. సైరాలో భార్యాభర్తలా నటించిన చిరంజీవి నయనా మనశంకర్ వరప్రసాద్ లో విడిపోయిన భార్యాభర్తలా కనిపిస్తున్నారు. మధ్యలో వచ్చిన గాడ్ ఫాదర్ లో అన్నా చెల్లెలుగా నటించారు. కెరియర్ స్టార్ట్ చేసి 43 ఏళ్లు దాటినా ఇప్పటికీ క్రేజీ ఇమేజ్ తో దూసుకుపోతోంది టబు. బాలీవుడ్ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టబు నాగార్జునతో ఆడి పాడనుంది. నాగ్ నటిస్తున్న 100వ సినిమాలో హీరోయిన్ గా టబును సెలెక్ట్ చేశారని తెలిసింది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన నిన్నే పెళ్లాడతా బ్లాక్ బస్టర్ కాగా ఆవిడ మా ఆవిడే హిట్ అయింది. తెలుగమ్మాయి శ్రీలీలను దర్శకేంద్రుడు పెళ్లి సందడితో తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ చేశారు. పెళ్లి సందడి రిలీజ్ కాకముందే రవితేజ ధమాకా ఛాన్స్ అందుకుంది. సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ కాంబినేషన్ మాస్ జాతర మూవీతో రిపీట్ అవుతోంది. హిట్ పేర్స్ చాలా మంది ఉంటారు, కానీ కెమిస్ట్రీ కలిసిన జంటలు తక్కువగా కనిపిస్తాయి. కెమిస్ట్రీ కలిస్తే చాలు సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం ఉండదు. ఆ ఇద్దరిని మరోసారి వెండి తెరపై చూడాలనుకుంటారు. టాలీవుడ్ లో కెమిస్ట్రీ బాగా పండిన ఆ జంట మూడో సినిమాతో ముందుకొస్తుందా? ఇంతకీ ఆ ప్రేమ పావురాలెవరు చూద్దామా? విజయ్ సంకృత్యాన్ మూవీలో రష్మిక హీరోయిన్ అంటూ వస్తున్న వార్తలకు మైత్రి స్పందిస్తూ వేచి చూద్దాం అని అర్థం వచ్చేలా లెట్స్ సీ అని రష్మికను ట్యాగ్ చేసింది. దీనికి ఆమె రిప్లై ఇస్తూ ఓకే అంటూ నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేసింది. దీంతో ఈ లవర్స్ మరోసారి జత కడుతున్నారంటూ రౌడీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ కొట్టిన బేబీ కాంబో రిపీట్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ సినిమాతో 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. స్టాలిన్ ఫ్లాప్ అయిన చిరంజీవి త్రిష కాంబినేషన్ రిపీట్ అయింది. ఇద్దరు కలిసి నటించిన స్టాలిన్ ఫ్లాప్ కాగా విశ్వంభరలో మరోసారి జంటగా కనిపించనున్నారు. సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో రూపొందుతోంది. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.